అండి, ఈరోజు మిల్ మేకర్ల పకోడీ తయారు చేస్తున్నాను. మిల్ మేకర్లో 50 గ్రాములు తీసుకున్నానండి. వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలి. మిల్ మేకర్లో పది నిమిషాలు నానబెట్టుకుందామండి. మిల్ మేకర్లో వేడి నీళ్ళు అయితే త్వరగా ఉబ్బుతాయి. ఇలాగా మిల్ మేకర్లో వేడి నీళ్ళు నానబెట్టాం కండి. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ పిండి వేసేసి పక్కన పెట్టేసుకుందాం. మిల్ మేకర్లో నీళ్ళు పిండేసి పక్కన పెట్టుకున్నాం కండి. ఒక స్పూన్ కారం, సాల్ట్, అర స్పూన్ ధనియాల పౌడర్, 2 పచ్చిమిరకాయలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి. ఇది అర స్పూను పసుపు, సరిపడా నిమ్మరసం పిండుకుంటున్నాండి. కొంచెమే పిండుకుంటున్నా. ఇదంతా కలిపేసుకోవాలి. కారం, సాల్ట్, ధనియాల పౌడర్ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. కడుపు నొప్పి సోడా సరిపడంత సోడా వేసుకున్నాం కండి. మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. శనగపిండి 4 స్పూన్లు వేసుకోవాలి. శనగపిండి వేసుకున్నాం కండి. మళ్ళీ ఇది కూడా మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి. మళ్ళీ కొంచెం పొడిపొడలాడుతూ ఉంది కండి. కొంచెం వాటర్ పోసుకుందాము. కలిపేసి పక్కన పెట్టుకున్నాం కండి. స్టవ్ మీద నూనె పెట్టేసుకున్నాను. నూనె వేడెక్కిందండి. ముందుగా కలిపేసుకుని మిల్ మేకర్లో వేసుకుందాం. నూనెలో మిల్ మేకర్లో వేసుకున్నాం కండి. ఒక్కసారి అలా తిప్పుదా ఉందాం. వేగిపోయినాయండి. తీసి పక్కన పెట్టేసుకుందాము. చూస్తా భలేగా ఉన్నాయండి. మరి తింటాయి ఎలా టేస్టీగా ఉంటాయో తెలియదు కానీ ఇంకో వాయికు ఉంది కండి. ఆ వాయి కూడా వేసుకుందాము. బయట ఫుడ్డే టేస్టీగా ఉందనుకుంటా. ఇంట్లో కూడా ట్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. వారం రోజులు మట్టి ఇంటి దగ్గర ఉంటున్నారు కదా, ఆయనకి దెబ్బలు తగులుతూ వల్ల ఏడు చెయ్యి అన్నాడండి. అందుకే మిల్ మేకర్ల పకోడీ తయారు చేస్తున్నానండి. దేవుడి దయ వల్ల పర్లేదండి, చాలా నయమైందండి ఆయనకి. అయిపోయిందండి వేడి వేడి మిల్ మేకర్ పకోడీ. చూడండి, బాగుందండి మిల్ మేకర్ పకోడీ. మీరు కూడా ట్రై చేసుకోండి.